గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి ఆ మాజీ మంత్రి ఇంకా కోలుకోలేదా? ఓడిపోయి సంవత్సర కాలం గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలకు ముఖం చూపించడానికి ఎందుకు సంశయిస్తున్నారు? 3 సార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎమ్మెల్సీ, 3 సంవత్సరాలు మినిస్టర్గా పనిచేసిన నేత ప్రజల ముందుకు రావడానికి ఎందుకు జంకుతున్నారు? పంఖా పార్టీని వీడిన ఆయనకు టీడీపీలో గౌరవం దక్కడం లేదా? ఇంతకు ఎవరా మాజీ మంత్రి? ఏడాదిగా బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. ఓటమి నుంచి కోలుకొని మాజీ మంత్రి, ప్రజలకు ముఖం చూపించని ఆళ్ల నాని, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరం. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు ఆళ్ల నాని. వైఎస్ రాజశేఖర రెడ్డి అనంగు శిష్యుడిగా పేరు తెచ్చుకుని ఏలూరు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఓ వెలుగు వెలిగారు. అయితే అలాంటి నేత ఇప్పుడు నియోజకవర్గానికి దూరంగా ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. గత ఎన్నికల్లో 62,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఈ మాజీ మంత్రి ముఖం చెల్లక ప్రజలకు కనిపించడం మానేశారనే టాక్ నడుస్తుంది. ఎన్నికల్లో పరాజయం అనంతరం ఎవరు ఊహించిన విధంగా ఆళ్ల నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 4 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారారు. ప్రజల్లోకి వస్తారని అతని ఫాలోవర్స్ ఆశించారు. కానీ గడిచిన 4 నెలల నుంచి ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడం లేదట. పార్టీలో జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఏ కార్యక్రమానికి ఇప్పటి వరకు ఆయన హాజరు కాలేదట. దీన్ని బట్టి చూస్తే ఆయనపై ఓటమి ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పార్టీ నేతలు. ఏలూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా చక్రం తిప్పిన ఆళ్ల నాని ప్రజలకు ముఖం చూపించడానికి భయపడుతున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఏలూరు శాసనసభ్యులుగా ఉన్న బడేటి రాధాకృష్ణ టీడీపీలోకి ఆళ్ల నాని రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ అధిష్టానం దగ్గర పలుమార్లు ఈ విషయంపై చర్చించిన నానిని పార్టీలో తీసుకునేందుకు అధిష్టానం మొగ్గు చూపింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆళ్ల నాని రాకను బడేటి రాధాకృష్ణ అంగీకరించారని తెలుగుదేశం పార్టీలో చర్చ జరిగింది. ఈ కారణాలు కూడా నాని ప్రజల్లో రాకపోవడానికి కూడా ఒక కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు కేసులకు భయపడి నాని తెలుగుదేశం పార్టీలో చేరాడని, అదికాక తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి భారీ స్థాయిలో ముడుపులు చెల్లించుకుని పార్టీలో చేరినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఈ డీల్లో సుమారు 150 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయని అప్పట్లో వార్తలు గుప్పమన్నాయి. డబ్బులు ఇచ్చి పార్టీలోకి వచ్చాడు కాబట్టి పార్టీలో తిరగవలసిన పని ఉందని తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో నానిని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాని టీడీపీలో చేరడంతో తమకు ఇదేం దరిద్రంరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీలో చేరిన నానికి ఆ పార్టీలో సరైన గుర్తింపు కూడా లేదట. నానిని తమ నేతగా టీడీపీ శ్రేణులు భావించడం లేదంట. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం అందడం లేదట. వైసీపీ నుంచి బయటకు వచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆళ్ల నాని రాజకీయ జీవితం రెంటికి చెడ్డరేవడిలా తయారైందని జిల్లాలో చర్చ జరుగుతుంది. అసలు ఆళ్ల నాని ప్రజలను నమ్ముకొని రాజకీయం చేయలేదని, పొలిటికల్ వేవ్లో ఎమ్మెల్యే అయ్యాడని, అదృష్టం కొద్దీ మంత్రి కూడా అయ్యాడనే టాక్ కూడా వింది. అందుకనేమో మాజీ మంత్రి గారు ప్రజలకు ముఖం చూపించడానికి సిగ్గుపడుతున్నారట. నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అవకాశం వస్తుందో రాదో తెలియదు. పోటీ చేసినా నెగ్గుతాడో లేదో తెలియదు. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. మొత్తానికి మాజీ మంత్రి ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గానికి దూరంగా ఉండడంపై రకరకాల రూమర్లు వస్తున్నాయి. మరి ఎప్పటికైనా ఓటమి బాధ నుంచి బయటపడి ప్రజల్లో తిరుగుతారో లేదో వేచి చూడాలి.